ప్రైజ్ ద లార్డ్. కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు. దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించుచూ ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని, ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. 2026లో ఆయన మార్గాలను మన మీద, ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిపించబోతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఏంటి మరి రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యమును ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగణ్యములు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈ మాట చూడండి ప్రియమైన బిడ్డలారా, దేవుని నమ్ముకొని ఆయన మార్గములో అడుగుపెట్టే ఈ 26లో అడుగు పెడుతున్నటువంటి మనము, మళ్ళీ చెప్తున్నా, మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తూ ఈ 26లో అడుగు పెట్టాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ 26 మొదలుకొని జీవిత కాలం అంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అడుగు పెట్టాలండి. నువ్వు ఈ 26లో అడుగు పెట్టిన తర్వాత నా యేసయ్య నీ జీవితంలో చేసేటువంటి బలమైన కార్యాలు ఏంటి తెలుసా అంటే, ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యం చెప్పమంటావా? నీకిచ్చిన దినములలో, నీకిచ్చిన సంవత్సరములలో ఈ 26 అనేది ఒక ప్రాముఖ్యమైనదండి. అయితే దేవుడు అంటున్నాడు, ఈ 26లో తను నమ్ముకుని, తన మీద ఆధారపడి, తన మాటకు లోబడి, తన వాక్యానుసారంగా జీవిస్తా అని అడుగు పెట్టేటువంటి వ్యక్తుల జీవితంలో ఊహకు మించిన కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిపించబోతున్నాడండి. ఏం నెరవేర్చబడబోతుంది దేవుని బిడ్డల్లో అంటే, ఈ వచనము, ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబోతుంది. ప్రియమైన బిడ్డలారా, ఏంటి ఈ వాగ్దానము? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరము. ఒక వ్యక్తి జీవితంలో ఇంతవరకు జరగని కార్యం ఏంటంటే, దేవుని మహోన్నతమైన కృప ఆ వ్యక్తి మీదకి దిగి రావడము, ఆ దేవుని చేత ఆ వ్యక్తి ఆశీర్వదించబడ్డము. ఆ ఆశీర్వదించబడ్డంలో ఏంటంటే, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు, మన కోరికలు వేరు, దేవుడి యొక్క తలంపు, ఉద్దేశములు, కోరిక వేరు. ఇంతవరకు మన చిత్తంలో మనం అడుగులేస్తూ వచ్చాం, కానీ దేవుడు ఏదో చేయాలనుకున్నాడు. ఆయనకు మనకు ఒక సెంటర్లో పెద్ద అగాధము లాంటి పరిస్థితులు ఎన్నో ఉండొచ్చు, కానీ 26లో ఆయన చిత్తము నెరవేర్చబోతున్నాడండి. మనము అనేక విషయాల్లో కొన్ని వాటిని పట్టుకొని ఇది జరగలేదు 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 అనుకుంటుంటాం, కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆయన ముందుగానే నిన్ను కలగజేయక ముందే నీ గురించి ఎరిగి నీకు ఈ సంవత్సరం ఇచ్చి, ఇందులో ఆయన తన మహిమను, తన శక్తిని, తన ఊహకు మించిన శక్తిని, అంతే దాన్ని మనం లెక్క చేస్తే నువ్వు దానికి ఎంత మాత్రం ఆలోచించినా కూడా, ఊహించినా కూడా నీకు అర్థం కాదంటే, అంటే అస్సలు అర్థం కాదండి. అయితే దేవుడు తన మహిమను గల హస్తమును చాపి తన ప్రణాళికలో మనల్ని నడిపించబోతున్నాడు. అది ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తానండి. ఆ వ్యక్తి జీవితంలో ఏం జరగబోతుందో నేను చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, ఏంటి చూడండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యమును ఎంతో గంభీరము. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానము బాహుల్యము ఎంతో గంభీరం అంట. రెండోది, ఆయన తీర్పులు శోధింప ఎంతో ఆవశ్యకము. ఆయన తీర్పులంట మనము ఊహించినా, మన ఊహకు కానీ, మన అంచనాకు కానీ అసలు అది వర్కౌట్ కాదండి. అందుకే నువ్వు దేవునికి అప్పగించుకొని ఆయన మార్గంలో అడుగులేస్తే జరిగేది దేవుని చిత్తం అండి. అసలు ఆయన తీర్పులు లెక్కకు ఇంకా అసలు అది మనిషి ఎక్స్పోర్ట్ చేయాలంటే, దేవుడి యొక్క జ్ఞాన బుద్ధి బాహుల్యము లెక్కకు మించింది. ఈ 26 నేను నడిపించాడు అంటే ఆయన ప్రణాళిక ఏదో ఉంది. నేను దేవుడు ఏదో చేయాలనుకున్నాడు, దేవుడి యొక్క ప్రణాళికలో ఏదో ఉంది. అయితే అది నీ జీవితంలో నెరవేర్చబడిపోతుందండి. అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. చూద్దాం ఈ మాట. శోధింపనెంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అంటే మనుషులకు నన్ను అడుగుతే గన అగమ్యములు అంటే మనిషి ఆలోచనకు కానీ, మనిషి జ్ఞానానికి కానీ, మనిషి తెలివికి కానీ, మనిషికి ఉన్నటువంటి మరి దేన్ని బట్టి కూడా ఆయన ఒక ప్రణాళికను గుర్తెరగడం అనేది అసాధ్యం అండి. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? నన్ను కలగజేసింది దేవుడే.
ఆయన ఏమైనా చేయగలడు. నేను చేయగలిగింది ఏంటంటే దేవునికి మనల్ని మనం అప్పగించుకొని అలా అడుగులు వేయడం మొదలు పెడితే మనుషులకి ఎవరు కూడా ఊహకు మించినటువంటి కార్యాలు దేవాది దేవుడు మన జీవితంలో జరిపించబోతున్నాడండి. ఇది నన్ను అడుగుతేనే మెర్రాకల్ అండి. అంటే ఇది అసాధారణమైన పని. అంటే దేవుని బిడ్డల్లో 2026లో నీ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేసిండరు. నిన్ను కన్న తల్లి కూడా ఎక్స్పెక్ట్ చేసిండదు. అసలు నీవు నీ జీవితంలో ఇలాగా మార్చబడతావని ఎక్స్పెక్ట్ అయ్యిండవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే ఆయన ప్రణాళికలో దేవుడు నిన్ను నీ జీవితంలో ఊహించనిటువంటి వాటి ద్వారా దేవుడి నామానికి మహిమ ఘనత కొరకు నిన్ను దేవుడు దీవించబోతున్నాడండి. అదే అంటే మనుషులకి ఎవరికి కూడా తెలియదు, కానీ 26లో అనేకుల్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా రగిలించబోతున్నాడండి. అనేకుల్ని దేవుడు మండించబోతున్నాడండి. అనేకుల జీవితాల్లో దేవుడు అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యపరచబోతున్నాడు. అంటే మనుషులు అనుకుంటారు ఇది అసాధ్యం అనుకున్నామంటే దేవుని వాక్యం చెప్తుంది దేవునికి సమస్తము సాధ్యము. అగోచరం అంటే మనిషి జీవితంలో ఊహించినటువంటి కార్యాలు దేవుడు 26లో తన బిడ్డల జీవితంలో నెరవేర్చబోతున్నాడండి. ఆమెన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే మనం ఈ 26లో చేయగలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వే ఏదైనా ఉందా అంటే సమయము దొరికినప్పుడల్లా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. ప్రియమైన బిడ్డలారా, రాండి నెహెమ్యా రాసినటువంటి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు లేవీయులైనటువంటి మేషేరు, కద్మియేలు, బాని, ఒష్బెనియా, షెరిబ్యు, హోదియా, షబల్యా, పెతహాయ అనువారు నిలబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతించబడునుగాక. ఈ మాట చూడండి, సకల ఆశీర్వాద వచనములకు మించిన నీ నామము స్తుతించబడునుగాక అని ఇక్కడ రాయబడింది. అంటే వీరందరితో కూడా మరి నెహెమ్యా చెబుతూ ఏమని చెప్తున్నాడంటే, నీవే అద్భుతుడైనటువంటి యెహోవా, నీవు ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉండు అంతటిని సముద్రమును వాటిని అంతటిని సృజించు వాటన్నిటిని కాపాడువాడు అని చెబుతూ నిజముగా ఆకాశ సైన్యమంతయు నీకు నమస్కారం చేయని చెబుతూ మనిషి జీవితంలో మాట మార్చి చెబితే మన అందరి జీవితంలో దేవుని బిడ్డల జీవితంలో సకల విధములైన దీవెనలకు కారణభూతుడు ఎవరన్నా ఉన్నారంటే దేవుడే. దేవునితో కలిగిన అద్భుతమైన సత్సంబంధమే, దేవుని కొనియాడడమే, దేవుని కీర్తించడమే, దేవుని మార్గములో నువ్వు అడుగులు వేయడం మొదలుపెట్టినట్లయితే ప్రియమైన బిడ్డలారా, నీ జీవితంలో నేను మళ్ళీ చెప్తున్నాను, డైరీలో రాసుకో. నీ జీవితంలో ఊహకు మించినటువంటి సకల విధములైన దీవెనలు దేవునితో నువ్వు చక్కగా నడవడం మొదలు పెడితే ఆ దేవాది దేవుని దగ్గర నుంచి నువ్వు సకల విధములైన దీవెనలను పొందుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడతావండి. ఇది వ్యక్తిగతంగా నీ జీవితానికి ఆపాదించుకోవాలి. ఎవరైతే దేవునితో ఒక సత్సంబంధాన్ని కలిగి ఉంటారో, ఇక్కడ అనేక మంది పేర్లు చెబుతూ ఏమని రాయబడిందంటే, సకల ఆశీర్వాద వచనములకు కారణభూతుడైన యెహోవా యేసుక్రీస్తును స్తుతించండి. నేనైతే ఒక మాట చెప్తాను ప్రియమైన బిడ్డలారా, 2025లో దేవునితో నీ సంబంధము ఒకవేళ 50% వచ్చేమో, 70 ఉండొచ్చేమో, 80 ఉండొచ్చేమో, లేదా 10 ఉండొచ్చేమో, లేదా 100 ఉండొచ్చేమో, కానీ 26లో అది ఎట్లుండాలంటే అది 100 అయితే అది 1000కి వెళ్ళిపోవాలి. ఇక మీరు చూసుకోండి, ఇంకా మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. లోకాన్ని నువ్వు అంతగా విడిచిపెట్టాలి, సమయము దొరికినప్పుడల్లా దేవునితో ఒక మంచి జీవితం జీవించాలి. నువ్వు ఇది గన చేయడం మొదలుపెట్టినట్లయితే నీ జీవితంలో సకల విధములైన దీవెనలు అనేది దేవుడి ఉన్నతమైన ప్రణాళిక. ఆ ప్రణాళికలు నువ్వు 2026 అడుగుపెట్టి నీ మనస్సును మార్చుకున్నావు, నీ ఆలోచనలు మార్చుకున్నావు, నీ భక్తిహీనతను విడిపించుకున్నావు, నీలో ఉన్న దేవునికి విరోధమాన్ని వదిలిపెట్టావు. నీ జీవితము దీవెనకరంగా ఉండాలని ఒక బలమైన తీర్మానం తీసుకొని నువ్వుగా దేవునికి అప్పగించుకొని ఆయనతో ఒక మంచి సంబంధాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో నీ జీవిత కాలమంతా సకల విధమైన ఆశీర్వాదములు నీ మీదికి వస్తాయండి.
ఈ 2026లో ఒక బలమైన తీర్మానం తీసుకున్నట్లయితే నీ జీవిత కాలం అంతా నువ్వు దీవించబడుతూనే ఉంటావు, నువ్వు దీవించబడుతూనే ఉంటావు, నువ్వు దీవించబడుతూనే ఉంటావు, నువ్వు దీవించబడుతూనే ఉంటావు. ఆపడం ప్రపంచంలో ఎవరి తరము కూడా కాదు. ఇక్కడ ఒక ప్రవచనం లేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏం తెలుసా? దేవుడు నిలబెడితే ప్రపంచంలో ఎవరు పడగొట్టలేరండి. దేవుడు పడగొట్టాడనుకో ప్రపంచమంతా కలిసి నేను నిలబెట్టాలని నిలబెట్టలేదు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని కార్యం ఇది అసాధారణమైన కార్యం. ఎందుకంటే నువ్వు దేవుని చేత కలగజేయబడ్డావు, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. దేవునికి నీకు కలిగిన మంచి సంబంధాన్ని బట్టి అడుగడుగున మాట మార్చి చెబితే, దినదినమున మాట మార్చి చెబితే, సంవత్సరములు గడుచుతుండగా మాట మార్చి చెబితే, నువ్వు బ్రతుకు దినములల్లా దేవుడు నీ పుట్టుకను బట్టి సకల విధములైన దీవెనలతో దేవుడిని నింపడం మొదలు పెడితే నీ పుట్టుక ఒక ధన్యకరమైన పుట్టుక, నీ పుట్టుక ఒక ఆశీర్వాదకరమైన పుట్టుక. నిజంగా నీ జన్మము అనేకులకు దీవెనకరమైన జన్మం. ఇంకో మాట చెప్పమంటారా? నిన్ను బట్టి నీ కుటుంబానికి, వంశానికి, నీ తరం వారికి, నెక్స్ట్ తరం వారికి చరిత్రలో గుర్తుపెట్టుకునేవారుగా నిజంగా నీ జీవితము అంత దీవెనకరమైన జీవితంగా మార్చబడుతుంది. ఆమెను చెప్దామా? అందుకే ఇప్పుడు దేవుని బిడ్డలారా, 2026 నుంచి నువ్వు దేవునికి ఎంత దగ్గరైతే అన్ని దీవెనలు నువ్వు పొందుకోబోతున్నావు. అంతే. నువ్వు దేవునికి ఎంత దగ్గర అవుతావో అది నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎన్ని దీవెనలు పొందుకోవాలంటే అన్ని దీవెనలు. అందుకే సకల ఆశీర్వాద వచనములకు కారణభూతుడైన దేవుని నువ్వు ఏం చేయాలంటే కొనియాడాలి, కీర్తించాలి, మహిమపరచాలి, స్తుతించాలి, పొగడాలి. ఆయన మార్గాన్ని నువ్వు అవలంబించాలి. ఇక్కడ కూడా ఒక మాట ఉందండి. నీవు నీ ఇష్టానుసారంగా జీవించి దేవుని మహిమపరిస్తే, ఘనపరిస్తే వర్కౌట్ కాదు. ఆ ఘనత, ఆ మహిమ దేవుని దగ్గర చల్లదు. ఇక్కడ ఒక ఛాలెంజింగ్తో కూడిన ప్రవచనం. నువ్వు వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని మహిమపరిచావనుకో, ఆ మహిమ దేవుడు విని ఆ మహిమపరిచిన వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకొని జీవితంలో కొరతలు తీర్చి అనేకులకి దీవెనకరంగా మార్చగలడండి. మనం దేవుని గ్రంథంలో చూసినట్లయితే షబ్రద్ మేషద అభ్యర్థగోనులు దేవుని మహిమపరిచారండి, స్తుతించారు, ప్రార్థించారు. సో దేనికి లొంగలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి దేవుని ఘనపరిస్తే దేవుని కార్యము వారు పొందుకునేటువంటి వారు కాదు, ఆత్మీయ జీవితంలో ఓడిపోయేవారండి. కానీ వారు ఈ లోకములో ఉన్న వాటికి లొంగలేదు. మాట మార్చి చెప్తే దేనికి రాజు కూడా లెక్క చేయలేదు. దేవుని కార్యము నీ ద్వారా జరగాలి అనుకుంటే, దేవుని మహిమగల బలమైనటువంటి దీవెనలు నీవు పొందుకోవాలి అంటే ఈ లోకంలో ఉన్న వాటి వైపు ఎప్పుడూ చూడకుండా దేవుని వైపు చూసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే నీ మీదికి దేవుడి మహిమ, నీ మీదికి దేవుడి వెలుగు, నీ మీదికి దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక, నీ మీదికి దేవుడి యొక్క ఆశీర్వాదపు కృప నీ మీదికి దిగి వచ్చినప్పుడు నీవే అనేకులకి దీవెనకరంగా మార్చబడతావు. చెప్పులు కొట్టి దేవుని కనపడతామా? ఆమెన్, హల్లెలూయా. కాబట్టి వ్యక్తిగత నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నువ్వు జీవించాలంటే అది నీ మీదనే ఆధారపడింది. నువ్వు వేసే ప్రతి దినము ఆశీర్వాదాలతో నింపబడాలంటే ప్రతి దినము దేవుని మహిమపరిచి ప్రతి దినము దేవునితో నువ్వు అడుగులు వేయడం మొదలు పెట్టాలి. ఇంకో మాట చెప్పమంటారా? నువ్వు దేవునికి ఎంత దగ్గర అవుతావో, దేవునితో నడిచే వ్యక్తిగా ఎంతగా మార్చబడతావో, లోకంలోంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా మార్చబడతావు. అంతేకాదు కానీ అనేకులకి దీవెనకరంగా మార్చబడతావు. అంతేకాదు కానీ దేవుడి చిత్తము నీ జీవితంలో జరిగించుకునే వ్యక్తిగా ఉంటావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అనేక మంది జీవితాల్లో దేవుడి చిత్తం జరగడం లేదు. కారణం ఒకటే, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. కొంతమంది దేవుడి దీవెనలు పొందుకునే దానికి సిద్ధపాటు కలిగి తన్ను తాను సరిచేసుకుంటూ, పరిశుద్ధపరచుకుంటూ, పవిత్రపరచుకుంటూ, దేవునికి విరోధమైన తొలగించుకుంటూ దేవునితో నడుస్తుంటారు. అర్థం కాలేదా? దేవునికి స్తోత్రం. బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యలు. ఇప్పుడు మీకు అర్థం ఉంటుంది అనుకుంటా. కాబట్టి బుద్ధి కలిగిన వాళ్ళు తమ జీవితాలను చక్కబెట్టుకుంటారు. బుద్ధి లేని వాళ్ళు ఎట్లుంటారంటే అప్పుడు చూద్దాంలే అనుకుంటారు. అది కాదండి, అది కాదు. బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో దేవునితో ఒక మంచి సహవాసాన్ని కలిగి అడుగులు ముందుకేయడం మొదలు పెడతావో ఇక కృప వెంబడి నువ్వు కృప పొందుకుంటూనే ఉంటావు. ఆమెన్, హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? ఈ 2026 నుంచి నీ భక్తికి నిజంగా, నీ యొక్క యథార్థతకు నిజంగా, నీ నీతికి నిజంగా నువ్వు వేస్తున్న ప్రతి అడుగుకు దేవుడు రెట్టింపు దీవెనలు ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్దామా? హల్లెలూయా. కీర్తనాకారుడు తన జీవితంలో జరిగిన ఇంకొక అద్భుతాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానండి. ఏంటి ఆ అద్భుతము? నిజంగా ఆ వ్యక్తి జీవితంలో తీసుకున్న తీర్మానము, జరిగిన కార్యము, జీవించిన విధానము సూపర్ అండి.
సూపర్. ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను, వినండి చాలా జాగ్రత్తగా. నీవు దేవుని మహిమపరచబోతున్నావు అంటే గ్రేట్. అసలు నిన్ను దేవుడు వాడుకుంటున్నాడంటే గ్రేట్. నువ్వు దేవుని గురించి చెప్తున్నావు అంటే గ్రేట్. ఎందుకు తెలుసా? దేవుని కృప నీ మీదికి దిగివచ్చి నీ జీవితంలో ఎవ్వరూ చేయలేని కార్యం దేవుడు చేశాడు. అందుకే దేవుని మహిమపరుస్తున్నావు, దేవుని కొనియాడుతున్నావు, కీర్తిస్తున్నావు. ప్రియమైన బిడ్డలారా, ఈ మాట చూడండి. 9వ కీర్తనలో 1-2 వాక్యాలను మనం చూసుకొని ముందుకెళ్దాం. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం ఇది? నిజంగా ఆశ్చర్యం కదా ప్రియమైన బిడ్డలారా. నిజంగా దేవుడి కృప ఈ దావీదు మీదకి దిగి వచ్చినప్పుడు దావీదు తన జీవితంలో నేర్చుకున్న మొట్టమొదటిది ఏం తెలుసా? దేవుని దగ్గర దాపరికం లేని బ్రతుకు, అదే దొంగతనము, అదే దేవునికి విరోధంగా, అలా దేవునికి నచ్చని విధంగా ఏది లేదండి. ఏదున్నా కూడా దేవుని దగ్గర తన బలిపీఠాన్ని కట్టుకుంటూ సరిచేసుకుంటూ దేవునితో చెప్పుకుంటూ సమాధాన పడుతూ తప్పిదాన్ని ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఇక నీకు విరోధంగా నేను జీవించినని చెబుతూ పూర్ణ మనస్సు, ఇక్కడ మనస్సు కూడా దేవునితో ఏకమైనప్పుడు దేవుని కార్యాలు ఉంటాయి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట నేను చెప్తున్న మాట. నువ్వు నీ ఇష్టానుసారం ముందు దేవునితో ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు నీ ప్రార్థన వినడు. నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుని నువ్వు కలుసుకోవాలి, కానీ నోటి మాటలతో కలుసుకోలేవు. జరగదు, అసంభవం అండి. నీ ప్రాణము, నీ ఆత్మ, నీ హృదయ అంతరంగంలో నుంచి వచ్చే ఆ ఒరిజినాలిటీని దేవుడు చూస్తాడు. బయటికి ఒక రంగం, లోపలికి ఒకటి ఉంటే దేవుని దగ్గర నీ ప్రార్థన చెల్లదు, రెండోది నువ్వు కూడా చెల్లు. ఇది నువ్వు డైరీలు రాసి పెట్టుకో. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించేదను. ఏంటి ప్రభువా, నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, జన్మాన్ని బట్టి, దినమును బట్టి, బ్రతుకును బట్టి, నాకు ఇచ్చిన కృపను బట్టి నేను నిన్ను నిజంగా నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించేదను ప్రభువా, స్తుతించేదను. అక్కడ ఎక్కడ కూడా విరోధమే లేదు. దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవునితో మంచి సంబంధం లేకపోతే క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడని కీర్తనాకారుడికి బాగా తెలుసండి. అనేక మంది ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ మాట మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే మార్పు పొందరు, క్రియలు మారు, పద్ధతులు మారు, ఆలోచనలు మారు, తలంపులు మారు, క్షమించలేకపోతున్నారు. నిన్ను వల్ల పొరుగు వారు ప్రేమించలేకపోతున్నారు. లోపల ద్వేషం, అసూయ, పగ పెట్టుకుని దేవునితో కలుసుకోలేవు. అసంభవం. దేవునితో నువ్వు హత్తుకొని ఉండాలి అంటే నీలో దేవుడి వాక్యానికి చోటిచ్చి దేవుడు చెప్పిన ప్రకారంగా పూర్తిగా కాకపోయినా నీకు తెలిసినంత వరకు ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ మనస్సు మార్చుకుంటే తెలియనివన్నీ కూడా దేవునికి బయలుపరిచి ఆ విషయంలో కూడా నేను పరిపూర్ణంగా చేసి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నిన్ను మార్చి, పరలోక సంబంధమైన వ్యక్తిగా మార్చి, ఈ భూమి మీద నీవు జీవించే జీవితం ఎట్లుంటుంది దేవునితో అంటే పూర్ణ మనసుతో, ఇంకా కల్ముషితం లేకుండా, కపటము లేకుండా, దాపరికం లేకుండా, దొంగతనం లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా నువ్వు ఎలా బ్రతికావో అది దేవుని సన్నిధిలో పడి, అయ్యా అది తప్పు అయితే ఒప్పుకొని విడిచిపెట్టి, అది కరెక్ట్ అయితే నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, ఈ ప్రతి దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు, ప్రతి గంటను బట్టి నీకు స్తోత్రాలు, అసలు నేను ఏ పాటిని వాటిని నా నిలబొట్టకు, నిజంగా నాకు ఇచ్చిన ధన్యత బట్టి, నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నాకు ఇచ్చిన కృపను బట్టి నాయన, నా కళ్ళు తెరిచినందుకైనా ఇలా చెప్పుకుంటే వర్ణనాతీతం అండి. ఒకటి కాదు. అసలు ఆ జీవితమే ఒక అద్భుతంగా దేవునికి స్తుతించే జీవితంగా మార్చబడుతుందండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమంటుంటాడు, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను స్తుతించదను. దేవుని ఎప్పుడు కూడా స్తుతించాలంటే హార్ట్ఫుల్, పూర్ణ హృదయంతో దేవుని స్తుతించదని అంటాడు. రెండో మాట చూడండి, ఇక్కడ యెహోవా నీ అద్భుతములన్నిటిని నేను వివరించదను. ఎందుకో పూర్ణ హృదయముతో దేవుని ఎప్పుడైతే మహిమపరిచాడో, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, దేవునికి దావీదుకి మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉంది. అంటే ఇంక ఇక్కడ ఏముంది తెలుసా, నీకు విరోధంగా జీవించి నన్ను చూడు ప్రభా, నేను ఎలా బ్రతికాను చూడు, నాకు ఇచ్చిన జీవితం ప్రభా, ఎందుకంటే నేను నీ దగ్గర నుంచి తప్పించుకోలేను కదా ప్రభా అని దేవునితో ఒక మంచి జీవితం జీవించడం దావీదు మొదలు పెడితే, ఆ తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే దావీదు యొక్క ప్రార్థనకు దేవుడు దావీదు జీవితంలో బలమైన గొప్ప కార్యాలు చేశాడండి. అందుకే దావీదు యొక్క జీవితం ఎలా అయిపోయిందంటే ఒక స్వార్థగా మారిపోయింది. అంటే దావీదు తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను, ఆశ్చర్యాలను, మహత్కార్యాలను, సంచలనాలను వివరించడం మొదలుపెట్టాడండి. ఇది ఒక గ్రేట్
గ్రేట్ అండ్ మెరకల్. నువ్వు ఎప్పుడైతే దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటావో అప్పుడే దేవుని గురించి చక్కగా వివరించగలుగుతావు. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవుని గురించి నువ్వు చెప్పాలి అనుకున్నా నువ్వు దేవునితో మంచి సంబంధం లేకపోతే దేవుని గురించి నువ్వు మంచిగా చెప్పలేవండి. ఆ దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పేదానికి మొట్టమొదటిగా నీవు మంచి వ్యక్తివై ఉండాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి దేవుడు మార్చిన తర్వాత నీవు దేవునితో ఒక మంచి సంబంధం కలిగినప్పుడే దేవుని అద్భుత కార్యాలు వివరించగలవు. ప్రియమైన బిడ్డలారా, నన్ను చూచి, నా జీవితాన్ని చూచి, నా బ్రతుకుని చూచి ఒకసారి అడిగి కనుక్కోండి. నా జీవితం ముందు ఎలా ఉందో, నా జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడో ఆ దేవుని గురించి నేను ప్రకటిస్తున్నానని చెప్పగలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఎప్పుడో ఒక ప్రత్యేకంగా దేవునితో మంచి సంబంధము కలిగి ఉన్నట్లయితే. ఎంత గొప్ప అద్భుతమైన మాట ప్రియమైన బిడ్డలారా. అందుకే కీర్తనకారుడు చూడు ఈ మాట ఉన్నాడు, యెహోవా నీ అద్భుతములన్నిటి నేను వివరించెదను. ఎంత నిజంగా అంటే ఒక వ్యక్తి తాను దేవుడికి అప్పగించుకొని పరిపూర్ణంగా తన తప్పిద పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన మార్గములో అడుగులు వేయడం మొదలు పెడితే దేవుడు ఎన్నో గొప్ప అద్భుతాలు ఆ దావీదు జీవితంలో జరిపిస్తే మాట మార్చి చెబుతున్నాను, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటావో నీ జీవితములో కూడా లెక్కకు మించిన ఇసుక రేణువు లాంటి అద్భుతాలు నా దేవుడు నీ జీవితంలో జరిపించినప్పుడు నీవే ఆ దేవుని గురించి ప్రకటించే వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. ఇది ఒక ప్రవచనం. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే నా జీవితంలో ఇదే జరిగింది. నేను యేసుక్రీస్తు గురించి ప్రకటించేంతటోని కాదు, నీతిపరుడి కాదు, పరిశుద్ధుని కాదు, యథార్థవంతుని కాదు. ఐఆమ్ జీరో. ప్రభువాని పిలుచడు కూడా యోగ్యత లేని వాడిని. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో దూషకుడును, హింసకుడును ప్రభువా అంటాడు. నేను ఏ పాటి వాడిని ప్రభువా, పాపుల్లో ప్రధానమైన ప్రాపిని ప్రభువా అంటాడు. కానీ దేవుడి కృప దిగి వచ్చిన తర్వాత పౌలు జీవితము సూపర్ ప్రియమైన బిడ్డలారా. అసలు దేవుడు నన్ను పోలి నడచండి అన్నాడంటే ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసే కార్యము వర్ణనాతీతం ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడు తెలుసా, సంపూర్ణమైన మనసుతో నువ్వు దేవుని ఆనుకున్నప్పుడు ఈ లోకంలో తప్పిదం చేయాలన్నా, పాపం చేయాలన్నా నీ మనసు విలవిలాడిపోతుంది. ఎట్లుంటుంది, కృంగిపోతుంది. ఒకవేళ పొరపాటు ఏదైనా చేసినా నువ్వు బలిపీఠం దగ్గర పోతానే అది ఏడుస్తుంది. ప్రభా ఇంకెన్నడూ చెయ్యను ప్రభా, నేను అలాంటి బ్రతుకు ఏడుస్తుంది. దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకుంటుందండి. అంతేకాదు కానీ దేవుడి దగ్గర నుంచి నీకు సమాధానం వచ్చిన తర్వాత నీకు ఇంక మరి ఎప్పుడు ఎన్నడూ పాపం వైపు చూడడం. మూడో అద్భుతం చెప్పమంటావా, దేవుడు సంపూర్ణంగా ఎవరైతే ఆయనకు అప్పగించుకుంటారో, సంపూర్ణంగా దేవుని వాక్యం చెప్తుంది కదా, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించి మహిమపరి స్తుతిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దావీదు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడండి. అందుకే దావీదు ఎలాగ మార్చబడ్డాడు తెలుసా, ఒక స్వార్థికుడిగా మార్చబడ్డాడంట. నిజంగా చెప్పాలంటే దేవుని కార్యాలను ప్రకటించే వ్యక్తిగా మార్చబడ్డాడండి. ఇది ఎంత అద్భుతం అని చూడండి. యెహోవా నీ అద్భుతములన్నింటినీ నేను వివరించదను. దేవుని అద్భుతములు వివరించడం అంటే మామూలు విషయం కాదు కదా. అది అంటే దేవుడి విషయాలు అంటే ఏంటి, జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది. ఇప్పుడు నేను వాక్యం ప్రకటించాను. ఈ 2026లో అనేక మంది జీవితాలు దేవుడు కార్యం చేస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే మీరు చేయగలిగిన పని ఏంటంటే దేవునికి విధేయత చూపించి ఆయన వైపు త్రిప్పబడి ఆయన మార్గంలో అడుగులు వేయడం మొదలు పెడితే నా దేవుడి ప్రణాళిక నీ మీదకి దిగి వస్తుందండి. ఈ దావీదు మీదకి దిగి వచ్చినట్లే, నా మీదకి దిగి వచ్చినట్లే మీ మీద కూడా దేవుడి ప్రణాళిక దిగి వస్తుంది. దీంట్లో విరోధించడం కానీ, వ్యతిరేకించడం కానీ, తృణీకరించడం కానీ, లెక్క చేయకుండా పోవడం కానీ ఉండకూడదు. ఇది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి నీ ఇష్టానుసారంగా జీవించి మాట్లాడి ఆ దేవుని కార్యాలు నా జీవితంలో జరుగుతాయంటే నువ్వు ఆ దేవుని గురించి వివరించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండవు. ఎందుకంటే నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి మాట ఇది. కింద వచ్చిన చూద్దాం. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామం కీర్తించదును. ఈ మాట చూడండి, ఈ 2వ వచనం చూడండి. మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. ఒక అద్భుతమైన ప్రవచనం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని కృప ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో ఈ లోకములో అన్నీ ఉన్న, భార్య ఉన్న, పిల్లలు ఉన్న, డబ్బున్న, ఆస్తున్న, అంతస్తున్న, హోదా ఉన్న, సిరి సంపద ఉన్న, మణి మాణిక్యాలున్న, వీటన్నిటికాడికి గొప్ప సంతోషాన్ని ఒక వ్యక్తికి ఇచ్చేది ఏం తెలుసా, దేవుని గురించి ప్రకటించడం, అదే సువార్త సేవ చేయడం, అదే దేవుని
దేవుని ప్రకటించడం, అందులో ఉన్న సంతోషం ఇక ప్రపంచంలో ఎక్కడ లేదండి, ఎక్కడ కూడా లేదండి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. రెండోది, నీ నామమును కీర్తించదను, నీ నామమును కీర్తించదను. నాకు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి నీకు మహిమ ప్రభువా, నీకు మహిమ, నీకే ఘనత ప్రభువా అని చెప్తూ నీ నామమును కీర్తించదను. చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తానయ్యా అంటున్నాడండి. అద్భుతం కదా ప్రియమైన బిడ్డలారా. ఈ 2026 నీ దేవుడు నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. ఒకటే పట్టుదల, నిన్ను విడిచిపెట్టను ప్రభా, నీ మార్గంలో నేను వస్తా ప్రభా, నిన్ను వెంబడిస్తా ప్రభా, నా జీవితంలో నిజముగా గొప్ప కార్యాలు చేయి ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నాకున్న కదవులు తీర్చు ప్రభా, నాకున్న కొరతలు తీర్చు ప్రభా. గొర్రెల కాపరి దావీదును వాడుకున్నావుగా రాజా, నన్ను వాడుకో తండ్రి, నేను నీ గురించి ప్రకటించాలి ప్రభా అని నువ్వు ఆయన వైపు తిరిగి ఆయనతో ఒక మంచి సంబంధాన్ని కలిగి, దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించి, అక్కడ కాంప్రమైజ్ కాకుండా దేవునికి విరోధంగా నువ్వు ఏది చేసినా ఆ దేవుని బలిపీఠం దగ్గర వ్యక్తిగతంగా ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఖచ్చితంగా నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆమెన్ చెప్దామా? హల్లెలూయా. ఈ 2026లో పరిశుద్ధాత్మ కార్యములు ప్రియమైన బిడ్డలారా అనేక మంది జీవితాల్లో దేవుడు జరిపించబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు అద్భుతములు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, వింతలు, మహత్కార్యములు, సంచలనాలు చేసే దేవుడవు రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వాగ్దానం నుంచి నువ్వు మాట్లాడే దేవుడు. 26లోకి నువ్వు నడిపించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. వాగ్దానం చేసినటువంటి దేవుడవు నాయన, ఈ 26లో లెక్కకు మించిన ఇసుక రేణువులకు మించినటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, సంచలనాలు, సూచక క్రియలు చేస్తున్నావు ప్రభువా. తండ్రి, నీ బిడ్డలు నిన్ను స్తుతించమన్నావు తండ్రి. ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డలో పరిశుద్ధాత్ముడా ఓ బలమైన కార్యము జరిపించండి నాయన. దేవుని కార్యాలు చూడాలయ్యా, దేవుని మహిమను చూడాలయ్యా, దేవుని అద్భుతాలు చూడాలయ్యా, దేవుని ఆశ్చర్యాలు చూడాలయ్యా, దేవుని ఆత్మతో అనేకులు నింపబడాలయ్యా. అయ్యా, నీ బిడ్డల జీవితంలో ఉన్న కొదవలు, కొరతలు కొచ్చివేయబడాలి నాయన. దేవుని ద్వారా జరిగిన కార్యములని వారు నిన్ను ప్రకటించున్నట్లుగా, అయ్యా నా దేవుని ద్వారా నిన్ను పొందుకున్నాను, నిన్ను స్తుతించున్నట్లుగా నాయన, ఈ 2026 నుంచి నా ప్రభువా నీ బిడ్డలు దేవుని మహిమ, దాన్ని దేవుని మహిమపరచు స్వార్థికులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నా. అసాధ్యమైన కార్యాలన్నీ ఈ 2026లో నా దేవుని ద్వారా సాధ్యపరచబడునుగాక నాయన. ముయ్యబడ్డ ప్రతి గర్భము తెరవబడునుగాక, ప్రతి శాపము కొట్టివేయబడునుగాక తండ్రి. ఆశీర్వాదాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో యేసు నామములో ఆశీర్వాదాలు దిగి వచ్చునుగాక, ఘనమైన వివాహాలు జరుగునుగాక, కొదవలు కొచ్చివేయబడునుగాక, కొరతలు కొచ్చివేయబడునుగాక, ప్రతి రోగపు శక్తులు యేసు నామములో విడిచిపోవునుగాక. ఓ ప్రభువా, శాంతి నీ బిడ్డలకు కలుగునుగాక, సమాధానము నీ బిడ్డలకు కలుగునుగాక, దైవ కృపతో నీ బిడ్డలు వర్ధిల్లింపబడునుగాక నాయన. తండ్రి, నీ కృపా కనికరములు చొప్పున, క్రీస్తేసు మహిమైశ్వర్యం చొప్పున ఈ 26లో నాయన, ఈ 2026లో నా దేవుని బిడ్డలందరికీ కృప వెంబడి కృప దిగి వచ్చి నాయన, నీ బిడ్డలు నీ యందు హర్షించుదురుగాక, ప్రహర్షించుదురుగాక, నిన్ను కొనియాడుదురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక. తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు నిన్ను మహిమపరిచినంత కాడికి ఇంకా ఎక్కువ 2026లో నిన్ను కీర్తించి, ఘనపరిచి, మహిమపరిచి నీ కార్యములను పొందుకొని నీ కార్యములను వివరించుదురుగాక అని ప్రార్థన చేస్తున్నా. నీకే సమస్తమైన మహిమ చెల్లిస్తూ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు పేరుతో ప్రార్థించి వేడుకొని దీవెనలను, మేళ్లను, ఆశీర్వాదములను పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.